Question is used for question and answer is used for answer. ఎస్, ఇదే మంత్రం అండి. సో ఈ మంత్రాన్ని కానీ నేర్చుకుంటే మీరు ఎలా మనం క్వశ్చన్ అడగాలి లేదా ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది ఇట్టే వచ్చేస్తుంది. చూస్తారా ఎలా ఉంటుందో? వెల్కమ్ టు లెసన్ నెంబర్ 5. ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇప్పుడే చేసిన పనులకి లేదా రీసెంట్గా మనం ఏదైనా ఒక పని చేసినట్లయితే దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తామండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రేమ్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టి సబ్జెక్ట్ ప్రకారం అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే మనం ఇక్కడ హ్యాజ్ ఉపయోగించాలి. రిమైనింగ్ అంతా కూడా మనం హ్యావ్ ఉపయోగించాలండి. ఓకే, తర్వాత వెర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ రూపంలో ఉండాలి. అండ్ చివరిగా ఆబ్జెక్ట్ పెట్టినా లేదా పెట్టకున్నా కూడా మనకు సెంటెన్స్ విల్ బి కంప్లీటెడ్. సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఒక సెంటెన్స్ చూద్దాం ఎలా ఫ్రేమ్ చేయాలో. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, నెక్స్ట్ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి హ్యావ్ని ఉపయోగించాలి. ఐ హ్యావ్. సి, సికి వెర్బ్ 3 రూపం సీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ రీసెంట్లీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ రీసెంట్లీ. ఇలా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒకవేళ అడగాలనుకోండి, నువ్వు ఆ సినిమాని చూసావా అని మీరు అడగాలనుకోండి, దాంట్లో ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి హ్యావ్ని సబ్జెక్ట్ ముందు తీసుకురండి. అండ్ ఐని మనం యూగా మార్చాలని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఓకే, సో హ్యావ్, నెక్స్ట్ ఐ బికమ్స్ యూ. హ్యావ్ యూ. నెక్స్ట్ సీన్ ద మూవీ. హ్యావ్ యూ సీన్ ద మూవీ లేదా హ్యావ్ యూ ఎవర్ సీన్ ద మూవీ అని కూడా మనం అడగొచ్చు. మీరు ఏమన్నా ఆ సినిమా చూసారా అని. హ్యావ్ యూ సీన్ ద మూవీ, నువ్వు ఆ సినిమా చూసావా? మీకు మొదట చెప్పిన మంత్రం ప్రకారం క్వశ్చన్ ఈజ్ యూస్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆన్సర్. చూడండి, మనం క్వశ్చన్ని క్వశ్చన్తో అడుగుతాం, ఆన్సర్ని ఆన్సర్తో చెప్తాం. ఇక్కడ మొదటి సెంటెన్స్ చూసినట్లయితే అది మనకు ఆన్సర్ అవుతుంది. అండ్ రెండవ సెంటెన్స్ని మనం క్వశ్చన్ అనవచ్చండి. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పాలి కదండి. సో హ్యావ్ యూ సీన్ ద మూవీ అని అడిగినప్పుడు మనం ఆన్సర్గా చూసుంటే ఎస్ అని, చూడకుంటే నో అని మనం కంప్లీట్ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సినిమా చూశాను అని చెప్పాలనుకోండి, ఆన్సర్ దేంతో తయారు చేస్తాం? ఆన్సర్తో తయారు చేస్తాం. కాబట్టి మొదటి సెంటెన్స్ అయినటువంటి ఆన్సర్ ముందు ఎస్ పెట్టినట్లయితే పాజిటివ్ సెంటెన్స్ లేదా పాజిటివ్ ఆన్సర్ అవుతుందండి. సో ఎస్ ఐ హ్యావ్ సీన్ ద మూవీ. లేదు నేను ఇంకా ఆ సినిమా చూడలేదు అని చెప్పాలనుకోండి, సింపుల్ నో. నో అని పెట్టి దాని ముందు మనం హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉపయోగించినట్లయితే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నో ఐ హ్యావ్ నాట్ సీన్ ద మూవీ ఎట్. వైఈటి ఎట్ అనే చివర పెట్టినట్లయితే ఇంకా అనే మీనింగ్తో వస్తుంది. అంటే నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ ఎట్, నేను ఇంకా ఆ సినిమా చూడలేదు అని చెప్పొచ్చండి. ఓకే, ఈజీగా ఉంది కదా. సో ఈ మొదటి సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం రెండు ఆన్సర్స్ని తయారు చేసాం, ఎస్తో ఒకటి అండ్ నోతో ఒకటి. ఇప్పుడు మనం కనుక ఒకవేళ క్వశ్చన్ని మార్చాలి అనుకోండి, అంటే క్వశ్చన్ని అడగాలి అనుకోండి. సో ఈ రెండవ సెంటెన్స్ అయినటువంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ముందు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ని పెట్టినా కూడా మనకు కంప్లీట్గా క్వశ్చన్ అయిపోతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ సీన్ ద మూవీ అని చెప్పి మనకు రెండవ సెంటెన్స్ ఉంది కదండి. నువ్వు ఎప్పుడు ఆ సినిమా చూసావు అని అడగాలనుకోండి, ఎప్పుడు అంటే వెన్. ఆ వెన్ దాని ముందు పెట్టండి సరిపోతుంది. వెన్ హ్యావ్ యూ సీన్ ద మూవీ. లేదు నువ్వు ఆ సినిమా ఎక్కడ చూసావు అని అడగాలి, ఎక్కడంటే వేర్. దాని ముందు వేర్ పెట్టండి. వేర్ హ్యావ్ యూ సీన్ ద మూవీ. లేదు నువ్వు ఆ సినిమా ఎందుకు చూసావు అని అడగాలనుకోండి, దాని ముందు వై పెట్టండి. వై హ్యావ్ యూ సీన్ ద మూవీ. నువ్వు ఆ సినిమా ఎవరితో చూసావు అని అడగాలి, విత్ హూమ్. దాని ముందు పెట్టండి విత్ హూమ్ హ్యావ్ యూ సీన్ ద మూవీ. నువ్వు ఎవరితో ఆ సినిమా చూసావు. ఈ విధంగా మనం క్వశ్చన్ని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హ్యావ్ యూ సీన్ ద మూవీ అని ఒకవేళ క్వశ్చన్ అయింది అనుకోండి, దానికి ఆన్సర్గా మొదటి సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఆన్సర్గా మనం చెప్పేవచ్చు. ఐ హ్యావ్ సీన్ ద మూవీ
రీసెంట్లీ. రీసెంట్లీ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మార్చాలనుకోండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినటువంటి రెండో సెంటెన్స్లో మనం నెగిటివ్ అంటే నాట్ని ఇంక్లూడ్ చేస్తే మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుందండి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, రెండో సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, హ్యావ్ యూ సీన్ ద మూవీ. దీంట్లో నాట్ ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు కూడా నాట్ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెట్టాలి. సో హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి హ్యావ్ తర్వాత నాట్ పెట్టినట్లయితే ఫస్ట్ ఉంది కాబట్టి హ్యావ్ ఎ నాట్ అని పెట్టకూడదండి, హ్యావెంట్ అని మనం షార్ట్ ఫామ్ని యూజ్ చేయాలి. హ్యావెంట్ యూ సీన్ ద మూవీ యాట్. నువ్వు ఇంకా ఆ సినిమా చూడలేదా? చివర ఎట్ పెడితే ఇంకా అని మీనింగ్. హ్యావెంట్ యూ సీన్ ద మూవీ యాట్, నువ్వు ఇంకా ఆ సినిమా చూడలేదా? ఇలా మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని అడగచ్చు. అదే దాన్ని కనుక మనం ఎందుకు నువ్వు ఇంకా ఆ సినిమా చూడలేదు, లేదా నువ్వు ఎందుకు ఆ సినిమా చూడలేదు అని అడగాలనుకోండి, దాని ముందు సింపుల్గా వై అనేటువంటి క్వశ్చన్ వర్డ్ పెడితే మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది. వై హ్యావెంట్ యూ సీన్ ద మూవీ యాట్, నువ్వు ఇంకా ఎందుకు ఆ సినిమా చూడలేదు. ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనం క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ని ఉపయోగించి అడగొచ్చు. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చూద్దాం. షీతో వచ్చినప్పుడు మనకు హ్యావ్ కాకుండా హ్యాజ్ వస్తుందండి. ఎందుకోసం అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఇప్పుడే ట్యాక్స్ పే చేసింది అని చెప్పాలనుకోండి. సింపుల్గా షీ హ్యాస్, పేకి వెర్బ్ 3 పెయిడ్. షీ హ్యాస్ పెయిడ్ ద ట్యాక్స్ జస్ట్ నౌ. షీ హ్యాస్ పెయిడ్ ద ట్యాక్స్ జస్ట్ నౌ. దాన్నే మనం అడగాలి అనుకోండి, ఆమె ఇప్పుడే ట్యాక్స్ పే చేసిందా, లేదంటే ఆమె ట్యాక్స్ పే చేసిందా అని అడగాలనుకోండి, హ్యాస్ని ముందు పెట్టండి. సింపుల్. హ్యాస్ షీ పెయిడ్ ద ట్యాక్స్. ఆమె ట్యాక్స్ పే చేసిందా? అవును, ఆమె ట్యాక్స్ పే చేసింది చెప్పాలనుకోండి, ఆన్సర్ ముందు ఎస్ పెట్టండి. ఎస్, షీ హ్యాస్ పెయిడ్ ద ట్యాక్స్. లేదు, ఆమె ఇంకా ట్యాక్స్ పే చేయలేదు అని చెప్పాలనుకోండి, నో పెట్టి హ్యాస్ తర్వాత నాట్ పెట్టండి, సరిపోతుంది. నో, షీ హ్యాస్ నాట్ పెయిడ్ ద ట్యాక్స్ ఎట్. లేదా ఆమె ఇంకా ట్యాక్స్ పే చేయలేదు. ఓకే, లేదు ఆమె ఎంత ట్యాక్స్ పే చేసింది అని అడగాలనుకోండి, ఎంత అంటే హౌ మచ్. ఈ క్వశ్చన్ ముందు అంటే రెండవ సెంటెన్స్ ముందు హౌ మచ్ పెట్టండి. హౌ మచ్ హ్యాస్ షీ పెయిడ్ ద ట్యాక్స్, లేదంటే హౌ మచ్ హ్యాస్ షీ పెయిడ్ ద ట్యాక్స్. ఆమె ఎంత ట్యాక్స్ పే చేసింది అని సింపుల్గా మనం దాని ముందు హౌ మచ్ పెట్టినట్లయితే మనకు క్వశ్చన్ అవుతుందండి. దాన్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాయాలనుకోండి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో. ఫస్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటి? హ్యాస్ షీ పెయిడ్ ద బిల్, హ్యాస్ షీ పెయిడ్ ద ట్యాక్స్. ఓకే, దాంట్లో మనం నాట్ని ఇంక్లూడ్ చేసినట్లయితే హ్యాజంట్ షీ పెయిడ్ ద ట్యాక్స్, ఆమె ఇంకా ట్యాక్స్ పే చేయలేదా అని అవుతుందండి. ఎవరు ట్యాక్స్ పే చేయలేదు ఇంకా అని అడగాలనుకోండి, దాని ముందు మనం హూ పెట్టండి. హూ. ఇక్కడ హూ పెట్టినప్పుడు మనకు సబ్జెక్టే ఆన్సర్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ని తీసేయాలి. సబ్జెక్ట్ ఏంటి? షీ తీసేసినట్లయితే హూ హ్యాజంట్ పెయిడ్ ద ట్యాక్స్, ఎవరు ట్యాక్స్ పే చేయలేదు ఇంకా. ఇలా మనం క్వశ్చన్స్ని అదేవిధంగా ఆన్సర్ని చాలా చక్కగా వివరించవచ్చు. ఇదే విధంగా మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మారుస్తూ కొత్త వెర్బులు కనుక మీరు ఉపయోగిస్తూ మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మీకు 50% ఏంటి 100% మీరు స్పోకన్లో చాలా చక్కగా మాట్లాడవచ్చండి.